హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 10th క్లాస్ సోషల్ హిస్టరీకి సంబంధించి పారిశ్రామిక యుగం అనేటటువంటి లెసన్లో మనం ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఆల్రెడీ 3 లెసన్స్ వచ్చేసి మనకు ప్రాక్టీస్ బిట్స్ అయిపోయాయండి. సో వాటికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళు చేయండి. సో ఈరోజు లెసన్ వచ్చేసి పారిశ్రామిక యుగం. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. తొలి కర్మాగారాలు ఎక్కడ మరియు ఎప్పుడు వచ్చాయి? సో మనకు ఫస్ట్ కర్మాగారాలు అనేటివి 1730 సంవత్సరాలలో మనకు ఇంగ్లాండ్లో అయితే ప్రారంభమయ్యాయండి. తొలి కర్మాగారాలు ఎక్కడ ఎప్పుడు వచ్చాయి అంటే 1730లలో ఇంగ్లాండ్లో ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫ్యాక్టరీ వ్యవస్థ యొక్క మొదటి చిహ్నం పత్తి అని మనం ఎలా నిరూపించగలము? సో ఆప్షన్స్ వచ్చేసి 18వ శతాబ్దం చివరిలో దాని ఉత్పత్తి బాగా పెరిగింది. 1760లో బ్రిటన్ తన పత్తి పరిశ్రమ కోసము 2.5 మిలియన్ల పౌండ్ల ముడి పత్తిని దిగుమతి చేసుకుంది. 1787 నాటికి దాని దిగుమతి 22 మిలియన్ల పౌండ్లకు పెరిగింది. సో పైన పేర్కొన్నవన్నీ అనేసి ఇచ్చారండి. సో ఫ్యాక్టరీ వ్యవస్థ మొదటి చిహ్నంగా పత్తిని మనం ఎలా నిరూపించగలమంటే ఈ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టేనండి. మనకు 18వ శతాబ్దం చివరి నాటికి వచ్చేసరికి ఈ పత్తిలో వచ్చేసి గణనీయమైనటువంటి ఉత్పత్తులు అలాగే బాగా పెరగటం వలన దీనికి 17వ శతాబ్దంలోనే స్టార్ట్ అయినప్పటికీ 18వ శతాబ్దం ఎండింగ్కి వచ్చేసరికి ఈ పత్తి దిగుమతి ఇవన్నీ కూడా మనకు ఎక్కువగా పెరిగాయండి. సో కాబట్టి పైన పేర్కొన్నవన్నీ కూడా మనము ఫ్యాక్టరీ వ్యవస్థకు సంబంధించినవి. సో ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. కలకత్తాలో మొదటి భారతీయ జనపనార మిల్లును ఎవరు స్థాపించారు? సో ఎవరు స్థాపించారంటే సేద్ హుకుం చంద్ అండి. మొదటి జనపనార మిల్లును ఎవరు స్థాపించారు అంటే సేద్ హుకుం చంద్. ఎక్కడ అంటే కలకత్తాలోనండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఏ యూరోపియన్ మేనేజింగ్ ఏజెన్సీ భారతీయ పరిశ్రమలను నియంత్రించలేదు? సో ఎవరు నియంత్రించలేదంటే ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కామర్స్ కాంగ్రెస్ అండి. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చను, పుల్లర్ పని ఏమిటంటే అనేసి ఇచ్చారండి. పుల్లర్ వచ్చేసి మనకు ఏ పని చేస్తుందంటే మడత పెట్టడం ద్వారా వస్త్రాన్ని సేకరించడం అనేదాన్ని పుల్లర్ అయితే చేస్తుంది. ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, పారిశ్రామికవేత్తలు నియమించిన జాబర్ యొక్క ప్రధాన విధి ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ వచ్చేసి పారిశ్రామికవేత్తలు మనకు ఫ్యాక్టరీ వ్యవస్థలో చూసుకున్నట్లయితే జాబర్ అనేటటువంటి ఒక నియామకం దాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. సో ఈ జాబర్లను నియమిస్తే వాళ్ళు ఎటువంటి పనులు చేసేవారు అంటే కొత్త నియామకాలను పెంపొందించడం, ఇవన్నీ అంటే కొత్త నియామకాలను చేపట్టడం, ఇవన్నీ కూడా జాబర్స్ యొక్క పని అండి. సో ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, 19వ శతాబ్దంలో క్రింది వాటిలో ఏ దేశము కార్మిక కొరతను ఎదుర్కొంది అనేసి ఇచ్చారండి. సో అమెరికా అండి. అమెరికా వచ్చేసి 19వ శతాబ్దంలో కార్మిక కొరతనైతే ఎదుర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో భారతదేశంలో వలస రాజ్యాలకు ముందు ఓడరేవులు ఏవి అనేసి ఇచ్చారు. అంటే వలస రాజ్యాలు స్థాపించక మునుపు మనకు ఓడరేవులుగా ఏముండేవండి? సూరత్ మరియు మచిలీపట్నం అండి. ఇక్కడి నుంచే మనకు ఎగుమతులు కానీ దిగుమతులు కానీ ప్రతి ఒక్కటి జరుగుతూ ఉండేవి. నెక్స్ట్ క్వశ్చను, నేత కార్మికులను పర్యవేక్షించడానికి, సామాగ్రిని సేకరించడానికి మరియు వస్త్ర నాణ్యతను పరిశీలించడానికి బ్రిటిష్ ప్రభుత్వము ఎవరిని నియమించింది అనేసి అడిగారండి. ఎవరిని నియమించారంటే గోమాస్తా అనేటటువంటి పేరుతో నియామకాలు అయితే జరిగాయండి. గోమాస్తా అండి, గుమాస్తా కాదు, గోమాస్తా అనేటటువంటి పేరుతో నియామకాలను అయితే చేపట్టారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే నేత కార్మికులను పర్యవేక్షించడము, అలాగే సామాగ్రిని సేకరించడము, వస్త్ర నాణ్యతను పరిశీలించడము, ఇవన్నీ కూడా వీళ్ళు గోమాస్తాలు చేసేవారండి. నెక్స్ట్ క్వశ్చను,
క్రింది వాటిలో ఏది చేనేత వస్త్ర ఉత్పత్తి వ్యాప్తికి దోహదపడింది అనేసి ఇచ్చారు. సో ఏది అంటే సాంకేతిక మార్పులండి. వస్త్ర ఉత్పత్తిలో వచ్చినటువంటి సాంకేతిక మార్పుల వలన ఇక్కడ చేనేత వస్త్ర ఉత్పత్తి వ్యాప్తికి దోహదపడింది. ఎందుకంటే మనకు ఇక్కడ పవర్తో నడిచేటటువంటి మనకు ఎక్కువగా పవర్తో నడిచేటటువంటి ప్రత్తి మిల్లులు ఇవన్నీ రావటం వలన మనకు చేనేత వస్త్ర వ్యాప్తి అనేది ఎక్కువగా జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చను, ముంబైలో మొదటి పత్తి మిల్లు ఏ సంవత్సరంలో ప్రారంభమైనది? సో 1854 సంవత్సరం అండి. 1854 సంవత్సరంలో మొట్టమొదటి పత్తి మిల్లునైతే ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చను, 19వ శతాబ్దం చివరి నాటికి బ్రిటిష్ తయారీదారులు ప్రకటనల కోసము క్యాలెండర్ను ఎందుకు ముద్రించారు అనేసి ఇచ్చారండి. 19వ శతాబ్దం చివరి నాటికి వచ్చేసరికి బ్రిటిష్ దారులు వచ్చేసి ప్రకటనలు ఇవ్వడానికి క్యాలెండర్లను అయితే ముద్రించడం జరిగింది. సో ఎందుకు ఇచ్చారు అంటే ఈ వార్తాపత్రికలు అలాగే మ్యాగజైన్ల మాదిరిగా కాకుండా చదవడం లేదా రాయడం తెలియని వ్యక్తులు కూడా ఈ క్యాలెండర్లను ఉపయోగించేవారనమాట. ఇక్కడ వార్తాపత్రికలు కానివ్వండి, మ్యాగజైన్స్ ఇవన్నీ ఓన్లీ చదువుకున్న వాళ్ళే వాడతారు. కానీ క్యాలెండర్ వచ్చేసి ప్రతి ఒక్కరూ కూడా వాడతారు కాబట్టి వాటి ఆధారంగా క్యాష్ చేసుకోవడానికి వీళ్ళు ప్రకటనల కోసము క్యాలెండర్లను అయితే రూపొందించడం జరిగిందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చను, నేత కార్మికులు ఉత్పాదకతను పెంచడంలో మరియు మిల్లు రంగంతో పోటీ పడడానికి ఈ క్రింది ఆవిష్కరణలలో ఏది సహాయపడింది అనేసి ఇచ్చారు. ఫ్లై షటిల్ అండి. ఫ్లై షటిల్ కారణంగా మనకు ఎక్కువగా ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటుందండి. సో కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చను, 1830-40 కాలంలో భారతదేశంలో 6 జాయింట్ స్టాక్ కంపెనీలను ఎవరు స్థాపించారు అనేసి ఇచ్చారు. సో ఎవరు స్థాపించారండి? ద్వారకానాథ్ ఠాగూర్ అండి. ద్వారకానాథ్ ఠాగూర్ వచ్చేసి 1830-40 కాలంలో భారతదేశంలో 6 జాయింట్ స్టాక్ కంపెనీలను అయితే నియమించారు. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరు ప్రముఖ సంగీత పుస్తకాన్ని రూపొందించారు? దాని కవర్ పేజీలో శతాబ్దపు ఉదయాన్ని ప్రకటించే చిత్రం ఉంది. సో ఎవరు అంటే ఈటీ పాల్ అండి. ఈటీ పాల్ వచ్చేసి మనకు ప్రముఖ సంగీత పుస్తకాన్ని అయితే రూపొందించడం జరిగింది. దాంట్లో ఫస్ట్ కవర్ పేజీలో ఏముంటుందంటే శతాబ్దపు ఉదయాన్ని ప్రకటించే చిత్రం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చను, 18వ శతాబ్దం చివరిలో ఇంగ్లాండ్లో కొత్త శకానికి చిహ్నంగా పరిగణించబడిన కర్మాగారాలు ఏమిటి అనేసి ఇచ్చారు. సో ఏవి అంటే ప్రత్తి అండి. 18వ శతాబ్దం చివరిలో ఇంగ్లాండ్లో కొత్త శకానికి చిహ్నంగా పరిగణించబడిన కర్మాగారాలు వచ్చేసి ప్రత్తి కర్మాగారము. ఇక్కడ 18వ శతాబ్దంలో వస్త్ర పరిశ్రమకు ఎక్కువగా ఆదరణ అయితే లభించిందండి. సో దాని వలన ప్రత్తి మిల్లులు ఇవన్నీ కూడా ఎక్కువగా రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, న్యూకోమెన్ ఉత్పత్తి చేసిన ఆవిరి యంత్రాన్ని ఎవరు మెరుగుపరిచారు అనేసి ఇచ్చారండి. ఫస్ట్ మనకు ఆవిరి యంత్రాన్ని కనుగొన్నదైతే వచ్చేసి న్యూకోమెన్ అండి. న్యూకోమెన్ ఉత్పత్తి చేసినటువంటి దాంట్లో నుంచి మళ్ళీ దాన్ని రీమోడలింగ్ చేసి ఆవిరి యంత్రాన్ని ఎవరు మెరుగుపరిచారు అంటే జేమ్స్ వాట్ అండి. జేమ్స్ వాట్. నెక్స్ట్ క్వశ్చను, తయారీదారు ఆస్తిపై దాడి సంఘటనను మెజిస్ట్రేట్ ఎప్పుడు నివేదించారు? సో 1790లో అండి. 1790లో తయారీదారు ఆస్తిపైన దాడి సంఘటనను మెజిస్ట్రేట్ అయితే నివేదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, నేసిన వస్త్రాన్ని పొందడానికి మార్కెట్లో తూర్పు ఇండియా కంపెనీతో ఎవరు పోటీ పడ్డారు?
సో ఎవరు అంటే ఫ్రెంచ్ మరియు డచ్ వ్యాపారులు అండి. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వారిలో ఎవరు శతాబ్దపు ఉదయాన్ని ప్రకటించే కవర్ పేజీపై చిత్రాన్ని కలిగి ఉన్న ప్రసిద్ధ సంగీత పుస్తకాన్ని నిర్మించారు? సో ఎవరండి? ఈటీ పాల్ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను. శతాబ్దపు ఉదయాన్ని ప్రకటించే కవర్ పేజీపై చిత్రాన్ని కలిగి ఉన్న ప్రసిద్ధ సంగీత పుస్తకాన్ని నిర్మించింది రచించింది ఎవరు అంటే ఈటీ పాల్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ప్రత్తి మిల్లును ఎవరు సృష్టించారు? సో ప్రత్తి మిల్లును వచ్చేసి ఎవరు సృష్టించారంటే రిచర్డ్ ఆర్క్ రైట్ అండి. రిచర్డ్ ఆర్క్ రైట్. నెక్స్ట్ క్వశ్చను, ద్వారకానాథ ఠాగూర్ ఒక అనేసి వచ్చారండి. సో ఇతను వచ్చేసి ఒక పారిశ్రామికవేత్త. ద్వారకానాథ్ ఠాగూర్ ఎవరండి? ఒక పారిశ్రామికవేత్త. నెక్స్ట్ క్వశ్చను, 1911లో 67% పెద్ద పరిశ్రమలు భారతదేశంలోని ఈ క్రింది ప్రదేశాలలో ఒకదానిలో ఉండేవి. ఎక్కడ అంటే ఎక్కువగా మనకు ఇవన్నీ కూడా పరిశ్రమలు ఇవన్నీ బెంగాల్ మరియు బొంబాయిలో అండి. 1911లో 67% పెద్ద పరిశ్రమలన్నీ భారతదేశంలో ఎక్కడ ఉన్నాయి అంటే ఓన్లీ బెంగాల్ మరియు ముంబైలలోనే ఉండేవి. నెక్స్ట్ క్వశ్చను, 1874లో మొదటి స్పిన్నింగ్ మరియు వీవింగ్ మిల్లును ఏ ప్రదేశంలో స్థాపించారు? సో ఎక్కడ అంటే మద్రాస్ అండి. మద్రాసు చెన్నైలో వచ్చేసి మనకు 1874లో మొదటి స్పిన్నింగ్ మరియు వీవింగ్ మిల్ని అయితే స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, డాన్ ఆఫ్ ద సెంచరీ ఆల్బమ్ కవర్ గురించి క్రింది ప్రకటనలో ఏది నిజం కాదు అనేసి వచ్చారండి. సో డాన్ ఆఫ్ ద సెంచరీ ఆల్బమ్ కవర్లో మనకి ఏమేమి ఉంటాయంటే 1990లో ఈటీ పౌలి ప్రచురించిన సంగీత పుస్తక ముఖ చిత్రం పైన ఈ పెయింటింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్, చిత్రం మధ్యలో కొత్త శతాబ్దపు జెండాను మోస్తున్న పురోగతి దేవదూతను సూచిస్తుంది. అలాగే ఆమె విమానము ఆమె భవిష్యత్తులోనికి తీసుకువెళ్తుంది అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి. నిజం కానిది ఏంటంటే ఆప్షన్ సి అండి. ఆమె శాస్త్రీయ ఆవిష్కరణలకు ప్రతీకగా రెక్కలున్న చక్రంపై సున్నితంగా కూర్చొని ఉంటుంది అనేసి ఇచ్చారు. ఆ ప్రకటన వచ్చేసి మనకు నిజం కాదు. డాన్ ఆఫ్ ద సెంచరీకి సంబంధించండి. నెక్స్ట్ క్వశ్చను, ఉత్పత్తి ప్రక్రియ కార్డింగ్, ట్విస్టింగ్ మరియు స్పిన్నింగ్, రోలింగ్ ఉత్పత్తితో ముడిపడి ఉంది అనేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకు ఏ ఉత్పత్తిలో ఉంటాయండి? ప్రత్తిని ఉత్పత్తి చేయటంలో మనకు ఇవన్నీ కార్డింగ్, ట్విస్టింగ్, స్పిన్నింగ్, రోలింగ్ ఇవన్నీ కూడా ముడిపడి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చను, ఆవిరి యంత్రాన్ని కనుగొన్నది వచ్చేసి న్యూకోమెన్. ఆవిరి యంత్రాన్ని మెరుగుపరిచి దానికి పేటెంట్ను పొందినవారు. సో ఎవరండి పేటెంట్ను పొందింది? జేమ్స్ వాట్ అండి. ఆవిరి యంత్రాన్ని కనుగొన్నది ఫస్ట్ ఎవరు? న్యూకోమెన్. అయితే దాన్ని మెరుగుపరిచి దానిపైన పేటెంట్ హక్కులను పొందింది ఎవరు అంటే జేమ్స్ వాట్. నెక్స్ట్ క్వశ్చను, విక్టోరియన్ బ్రిటన్లో ఉన్నత వర్గాలు, కూలీన వర్గము మరియు బూర్జావా వర్గం చేతితో తయారు చేసిన వస్తువులను ఇష్టపడేవారు. ఎందుకంటే అవి అక్కడ చేత్తో తయారు చేసినటువంటి వస్తువులు శుద్ధీకరణ మరియు తరగతికి ప్రతీకగా మారాయన్నమాట. సో విక్టోరియన్ బ్రిటన్లో వచ్చేసి ఉన్నత వర్గాల వాళ్ళు కూలీన వర్గము, బూర్జావా వర్గంతో చేసినటువంటి వస్తువులనే ఎక్కువగా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారండి. ఎందుకంటే అవి స్వయంగా చేత్తో తయారు చేసినటువంటివి వస్తువులు కాబట్టి ఎక్కువగా ఆదరణ అనేది ఉండేది. నెక్స్ట్, స్టాపర్లు మరియు పుల్లర్లు ఎవరు అనేసి వచ్చారండి. మీకు ఆల్రెడీ పుల్లర్లు అంటే ఎవరు అని చెప్పాను కదా. పుల్లర్లు అంటే వచ్చేసి మడత వేయడం ద్వారా వస్త్రాన్ని సేకరించేది పుల్లర్లు. అలాగే స్టాపర్లు ఏంటంటే ఉన్నిని దాని ఫైబర్ ప్రకారము క్రమబద్ధీకరిస్తుంది అనమాట. స్టాపర్స్ అనేటివి ఏం చేస్తాయండి? ఉన్నిని దాని ఫైబర్ ప్రకారం క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది. పుల్లర్లు అనేటివి ఏం చేస్తాయి? మడతలు వేయడం ద్వారా వస్త్రాన్ని సేకరించడం అయితే చేస్తుంది. సో ఆప్షన్ ఏ మరియు బి రెండు కూడా అండి.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ శతాబ్దంలో బ్రిటిష్ ప్రతి వస్తువుల ఎగుమతులు నాటకీయంగా పెరిగాయి? సో ఏ శతాబ్దంలో అంటే 19వ శతాబ్దంలో అండి. 19వ శతాబ్దంలో బ్రిటిష్లో ప్రతి వస్తువుల ఎగుమతులు ఎక్కువగా అయితే పెరగడం జరిగింది. సో ఇవి వచ్చేసి మనకు ఈ లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.